Welcome to the word Chandan Logics. Right, we will discuss about important state news of the word. So this December month. So what are the important news, state news are there in the month of the word December? Right, first one is the word Andhra Pradesh. The Chief Minister Jagan Mohan Reddy launched the word Jagananna Jeevana Kranti. Jagananna, so Jeeva Kranti. So what is this Jagananna Jeeva Kranti? This is what particularly to help the word women. So who are the women is there in the word particularly in the rural areas to provide the word livelihood opportunities to the word women, especially who belongs to the word backward classes of the word SC, ST and the word age group of the word 40 to the word 60 years of the word. So women who are living in the word particularly in the rural areas and including the word urban areas. సో వాళ్ళందరికీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం జీవ క్రాంతి. వాట్ ఈస్ మీన్ జీవా హియర్? ద వర్డ్ జీవా మీన్స్ వాట్ జనరల్లీ ఇట్ ఈస్ రిఫర్స్ టు ద వర్డ్ యానిమల్. సో యానిమల్. సో ఈ జీవ క్రాంతి అంటే ఈ జీవ అంటే యానిమల్ కదా. సో ఇది ఏం చేస్తున్నారు ఈ స్కీమ్ కింద? సో దే ఆర్ సపోర్టింగ్ ద వాట్ ఉమెన్. సో దే ఆర్ సపోర్టింగ్ ద వాట్ ఉమెన్ బై గివింగ్ ద వాట్. సో దట్ ఈస్ ద గోడ్స్ ఆర్ అదర్వైజ్ వాట్ ఎవర్ ద సో క్యాటిల్స్ టు దెమ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద వాట్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ ఫర్ దెమ్. So that is what, so Jagananna Jeeva Kranti. Jagananna Jeeva Kranti. Self-reliance by the women through the business opportunities for providing assistance of the what? Better investments. And the word, so India's first call center for the word aqua farmers was launched at the word Vijayawada of the word Andhra Pradesh. That is the word. So India's first aqua farmers call centers. If the word aqua farmers are facing the word any problem with respect to the word, so that exports కానీ ఇంపోర్ట్స్ కానీ సంబంధించి కానీ లేదంటే అక్కడ ఉన్న చేపలు ఏమైనా చనిపోతూ ఉంటే చేపల చెరువులలో ఏమైనా డిసీజెస్ వచ్చేసి వాళ్ళకి తెలియని డిసీజ్ వచ్చినా కానీ లేదంటే వాటికి ఏమైనా వ్యాక్సినేషన్స్ కావాలన్నా కానీ సో వాటికి సంబంధించి ఏవైనా సరే నీకు కాల్స్ ఉంటే ఆ కాల్స్కి సంబంధించి టేకప్ చేస్తారు వీళ్ళు. సో దానికోసం ఇలా ఇండియాస్ ఫస్ట్ aqua farmers కాల్ సెంటర్ అనేది మనకి విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్సో లాంచ్ ద వాట్ హిస్టోరిక్ ద వాట్ ల్యాండ్ సర్వే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం భూములన్నీ కూడా సర్వే చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ ఈస్ గవర్నమెంట్ హిస్టోరిక్ ద ల్యాండ్ సర్వే. ద ల్యాండ్ సర్వే ఇస్ నేమ్ ఈస్ నోన్ యాజ్ వాట్ వైఎస్ఆర్ జగనన్న రైట్ స్వాస్థ భూ హక్కు అండ్ ద వాట్ భూ రక్షా పథకం. That is the total name of the scheme. So this is right. So first time in the what 100 years last గా వచ్చిన 100 years లోపల ఆంధ్రప్రదేశ్ లోపల పూర్తిగా ల్యాండ్ సర్వే జరగలేదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ల్యాండ్ అంతా కూడా ఒకసారి మొత్తం సర్వే చేయడానికి కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. టు సో రైట్ సర్వే ద వాట్ ఎంటైర్ ప్రాపర్టీ ల్యాండ్ ప్రాపర్టీ ఇన్ ద వాట్ ఆంధ్రప్రదేశ్. Next one, 8th edition of the what North East India Festival. So that is what 8th edition of the what. So North East India Festival going to held already held from the 19th of the what. So December to the what 20th of the December in the what Guwahati. So what is the name of the this one 8th edition of the what North East ఫెస్టివల్. మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్స్ కలిపి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ ఫెస్టివల్ని దట్ ఇస్ ద వాట్ ఫోకస్ ఆఫ్ ద దిస్ ఇయర్ ద వాట్ గ్రోత్ ఎజెండా ఫర్ ద వాట్ నార్త్ ఈస్టర్న్ పోస్ట్ కోవిడ్-19. సో నార్త్ ఈస్టర్న్ ఇండియా ఫెస్టివల్ ఎక్కడ జరిగింది మనకి గౌహతిలో జరిగింది. నెక్స్ట్ అగైన్ ద వాట్ సో పంజాబ్ సీఎం క్యాప్టెన్ అమరీందర్ సింగ్ లాంచ్ ద వాట్ పిఆర్ ఇన్సైట్ మొబైల్ యాప్. ద పంజాబ్ సో పిఆర్ ఇన్సైట్ మొబైల్ యాప్. ఆ పిఆర్ ఇన్సైట్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో పీపుల్స్కి ఏమైనా గ్రీవాన్సెస్ ఉంటే ఆ గ్రీవాన్సెస్ కంప్లైంట్స్ అన్ని ఇవ్వచ్చు అనమాట ఆ మొబైల్ ద్వారా. ఆ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్ని ఆ మొబైల్ యాప్లో లాంచ్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు గవర్నమెంట్. దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది పిఆర్ సైట్ మొబైల్ అప్లికేషన్ బై ద వాట్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే రైట్. నెక్స్ట్ అస్సాం ఇంట్రడ్యూస్ ద వాట్ న్యూ లా అకార్డింగ్ టు ద వాట్ బోడో లాంగ్వేజ్. ఇది బోడో అనేది లాంగ్వేజ్. ఈ బోడో పీపుల్ అనే వాళ్ళు అస్సాంలో ఎక్కువ మొత్తంలో ఈ భాష మాట్లాడుతూ ఉంటారు. ఈ బోడో లాంగ్వేజ్ అనేది ఇది అస్సాం స్టేట్ కనుక మనం తీసుకున్నట్టయితే అస్సాంలో ఈ టాప్ కార్నర్లో ఇక్కడ దాదాపు అస్సాంలో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బోడో లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటుంటారు మనకి. ఓకే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 8th షెడ్యూల్. సో 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఈ 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ద వాట్ 2003 ఇయర్ ప్రకారం మనకి 4 లాంగ్వేజెస్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేస్తాం మనం. దట్ ఈస్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 లాంగ్వేజెస్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది 2003 ఇయర్లో. దాంట్లో బోడో అనే లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు. ఈ బోడో అనేది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఏది బోడో లాంగ్వేజ్. సో బోడో లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వాట్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ విచ్ వాజ్ ఎన్లిస్టెడ్ ఇన్ ద వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వాట్ 8th షెడ్యూల్ ఆఫ్ ద వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్తే ఇది సో ఏదైతే ఈ బోడో లాంగ్వేజ్ ఉందో అస్సాం అనేది దీనికి అఫీషియల్ స్టేటస్ ఇవ్వబడుతుంది. అస్సాం ఈజ్ గోయింగ్ టు డిక్లేర్ ద వాట్ బోడో ఆల్సో వాట్ వన్ ఆఫ్ ద వాట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద వాట్ అస్సాం స్టేట్ బికాస్ ఆల్మోస్ట్ దట్ ఇస్ 4.53 పాపులేషన్ ఆఫ్ ద వాట్ అస్సాం పీపుల్ ఆర్ స్పీకింగ్ ద వాట్ బోడో లాంగ్వేజ్ ఇన్ ద అస్సాం.
and which approximately equals to the what 14 lakh people of the what 14 lakh Bodo speakers in the what Assam. This particular area, that uppermost portion of the what Assam, this is particularly known as what Bodoland. Even so, when the Telangana agitation was started at the same time here in the Assam also, there is a Bodoland agitation also started. They want separate state known as what Bodoland, based on the language, our culture, our social distinction is different from the what rest of the Assamese people, and they are started fight even for the what separate statehood, that is known as what Bodoland, based on the what language pattern. So that's why the Assam government is now taken the one more step, that so the Bodo will be given what is status of the was associate official language in the state. Okay, the people may satisfy some way. Next from Assam, the SIDBI, Small Industries Development Bank of India. SIDBI headquarters is what Lucknow. So the headquarter of the SIDBI is Lucknow, Small Industries Development Bank of India. So SIDBI inks a pact with the what Assam government to develop the what micro, small, medium enterprises. Micro, small, medium enterprises ni development చేయడానికి కోసం వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ రాసుకోవడం జరిగింది. ఎవరు? అస్సాం గవర్నమెంట్ అండ్ ద వాట్? సో దిస్ వన్, అస్సాం గవర్నమెంట్ ప్లస్ SIDBI, Small Industries Development Bank of India, and the Assam government is wrote the what agreement for the what development of the what micro, small, medium enterprises in the state of the what Assam. And next term, next to Orundoi. So Orundoi also, this was the scheme launched by the what Assam state government. So that Orundoi is the again the what scheme launched by the what Sharabananda Sonowal. So that is what Orundoi. That is the direct benefit transfer scheme to the what. So these people. So this is whatever this Orundoi scheme is there, and this is the what. So direct benefit transfer scheme. What is this direct benefit transfer? It provide the what subsidies to the what medicines at the rate of the 400, and the pulses at the rate of the 200, and sugar at the what 800, and the essential vegetables and the fruits at the rate of the what 150 rupees subsidies అనేది ఇస్తారంట. ఎవరికి? the families income is less than what 2 lakhs per annum. సంవత్సరానికి ఎవరికైతే 2 లక్షల కన్నా ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ సబ్సిడీ బేసిస్ పైన పల్సెస్ కానీ, షుగర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ అందిస్తారంట. ఏ బేసిస్ పైన? సబ్సిడీ బేసిస్ పైన అందిస్తామని చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇది? ఒరుండోయ్. సో ఇది లాంచ్డ్ బై ద వాట్ అస్సాం స్టేట్ గవర్నమెంట్. ఏ రాష్ట్రం లాంచ్ చేయబడింది? అస్సాంలో. నెక్స్ట్, నితిన్ గడ్కరీ ఇనాగ్రేట్ ద కొయిలావార్ బ్రిడ్జ్ ఇన్ ద వాట్ ఓవర్ ద వాట్ సోనే రివర్ ఇన్ ద వాట్ బీహార్లో ఉన్నటువంటి సోనే రివర్ పైన సో 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ ఉన్నటువంటి సో ఈ బ్రిడ్జిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద వాట్ సోనే రివర్ ఇన్ ద వాట్ బీహార్ స్టేట్. And next one, so India's first ethanol plant under the word public and private sector model. India's first ethanol plant. So India's first ethanol plant that is coming in the state of the word Chhattisgarh. Coming in the state of the what? Chhattisgarh. That is a what very important question. India's first 100% ethanol plant is coming under the what? Chhattisgarh state. That is right. So Boromedo Sarkari Sahakar Upadbad Karshak Maryadit, that is what BSSAU came అనే ఆర్గనైజేషన్ అనేది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకొని మనకు ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ ఈథనాల్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ ప్లాంట్. ఇంతవరకు 100% ఈథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే లేదు ఇండియాలో ఇప్పటివరకు. సో దిస్ ఈస్ గోయింగ్ టు ద వాట్ ఇండియాస్ ఫస్ట్ ఈథనాల్ ప్లాంట్ అనేది మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో రాబోతుంది. ఒక 30 సంవత్సరాల వరకు ఉంటుంది ఇది. సో మనకి షుగర్ కేన్ నుంచి మనకి ఈథనాల్ని తీయడానికి సో అవకాశం ఉంది. మోర్ దాన్ 100 crores విల్ బి ఇన్వెస్టెడ్ టు సెట్ అప్ ద వాట్ కెపాసిటీ ఆఫ్ ద వాట్ 40 kiloliters per the what day. So that is what memorandum of understanding is was signed. That is the Chhattisgarh government. So this is what first ethanol plant will be set up under the what PPP mode. That is India's first ethanol plant is coming under the state of the what Chhattisgarh. And again the Goa. So ఎవరైనా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే, ఎవరైనా ఎలక్ట్రిసిటీ బిల్ పెండింగ్లో ఉంటే కట్టుకుంటారా బాబు అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చేసారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఫర్ ద వాట్ సెటిల్మెంట్ ఆఫ్ ద వాట్ ఆల్ ది ఎలక్ట్రిసిటీ బిల్స్. So that's Goa is government launched the what one time settlement of the what power settlement scheme. So examination మనకి ఏం అడుగుతాడు, ఏ రాష్ట్రం లాంచ్ చేసిందని అడుగుతాడు. సో వన్ టైం సెటిల్మెంట్ ఆఫ్ ద పవర్ బిల్స్, ఎవరైనా పవర్ బిల్స్ పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా మనకి సో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏది గోవా రాష్ట్రం అనేది మనకి వన్ టైం సెటిల్ కింద ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకే. And next వచ్చేసి గుజరాత్ స్టేట్ వాజ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ లిథియం రిఫైనరీ. ఇండియాస్ ఫస్ట్ వాట్ లిథియం రిఫైనరీ. మనకి మొబైల్ ఫోన్లలో వాడే బ్యాటరీస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ బ్యాటరీస్ అన్నీ కూడా లిథియం బ్యాటరీసే కదా. మనకి ఇండియాలో లిథియం అనేది ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మొత్తం కూడా లిథియంని రిఫైన్ చేయడానికి కోసం భారతదేశంలో ఎక్కడ లిథియం రిఫైనరీస్ లేవు. భారతదేశంలో రాబోతున్నటువంటి ఏంటిది ఇండియాస్ ఫస్ట్ లిథియం బ్యాటరీ లిథియం రిఫైనరీ. సో ఇండియాస్ ఫస్ట్ లిథియం రిఫైనరీ యూనిట్ అనేది గుజరాత్లో రాబోతుంది. ఇంకా పర్టికులర్గా ఏ ప్లేస్లో పెడతారో తెలియదు, బట్ దట్ ఈస్ కమింగ్ అండర్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ సో గుజరాత్. సో ఇట్ ఇస్ more than 1000 crores will be invested by the what Manikaran Power Limited. Manikaran Power Limited అనేది సో వాళ్ళు దీన్ని సెటప్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ లిథియం రిఫైనరీ ఇన్ ద వాట్ ఇండియా టు బి సెటప్ ఇన్ ద వాట్ గుజరాత్లో రాబోతుంది. ఇప్పటివరకు లిథియం రిఫైనరీస్ ఎక్కడ లేవు, మనం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని సో ఇది లిథియం రిఫైనరీ పెట్టడం జరుగుతుంది.
And Gujarat became the first Indian state to have the modernized the fire safety certification process. మరి ఫైర్ సేఫ్టీలో వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారంట, దానికి సర్టిఫికేషన్ కూడా వచ్చిందట. సో ఫస్ట్ మోడర్నైజ్డ్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉన్నటువంటి రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కింది ఏది గుజరాత్. అండ్ December 30 గుజరాత్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ హాజ్ అప్రూవ్డ్ ద సిస్టమ్ టు మోడర్నైజ్ ద ఫైర్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే కొత్త మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట ఫైర్ సేఫ్టీ సిస్టంలో. దానికోసం అలా గుజరాత్ అనేది మొట్టమొదటిసారిగా మోడర్నైజ్డ్ ఫైర్ సేఫ్టీ ఉన్న రాష్ట్రంగా ఇది గుజరాత్. అండ్ ద గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద న్యూ సోలార్ పాలసీ, కొత్త సోలార్ పాలసీని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గుజరాత్. దాని యొక్క టార్గెట్ ఏంటిదంటే దాదాపు 30,000 మెగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి బై ద ఇయర్ 2022 నాటికి. 2022 నాటికి 30,000 ఆఫ్ ద మెగావాట్స్ ఆఫ్ ద సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలన్నది దీని యొక్క మేజర్ టార్గెట్. ఇది గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద న్యూ సోలార్ పాలసీ 2021 విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years 2021 to 2025. And the Prime Minister Narendra Modi inaugurated the 30,000 megawatts, that is the world's largest renewable park at the Kutch of the Gujarat. మనందరికీ తెలుసు దిస్ ఇస్ ద గుజరాత్ రీజియన్, ఇదంతా కూడా ఏంటి మనకి కచ్ రీజియన్. సో ఈ కచ్ రీజియన్లో ఉన్నటువంటి ఈ రాన్ ఆఫ్ కచ్ రీజియన్లో ఉన్నటువంటి గుజరాత్ రీజియన్లో దాదాపు మనకి 72,600 ఎకరాల ప్లేస్ అనేది ఖాళీగా ఉందంట, వేస్ట్ ల్యాండ్ ఉంది ఇక్కడ. ఓకే 72,600 ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్ అనేది ఉంది ఇక్కడ. ఈ వేస్ట్ ల్యాండ్ మొత్తంలో మనకి దాదాపు ఎంత 30,000 మెగావాట్స్ ఆఫ్ ద సో 30,000 మెగావాట్స్ ఆఫ్ ద సో రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి కోసం ఇక్కడ ఒక పెద్ద పార్క్ కట్టబోతున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు ద వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ప్లాంట్ పార్క్. వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, ఓన్లీ సోలార్ ఎనర్జీ కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం, రెన్యూబుల్ ఎనర్జీ అని మాట్లాడుతున్నాం, ఒక సోలార్ ఎనర్జీ మాట్లాడట్లేదు, ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ అని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఓకే అంటే సోలార్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, బయోమాస్ ఎనర్జీ కానీ ఇవన్నీ వస్తాయి దాంట్లో. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటిది, సో దర్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్. ఇక్కడ డోడో అనే ప్లేస్లో రాబోతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ రీజియన్లో. ఏ ప్లేస్లో, డోడో, దట్ ఈస్ విచ్ రీజియన్, కచ్ రీజియన్ ఆఫ్ ద గుజరాత్లో 72,000 ఎకర్స్లో 30,000 మెగావాట్స్ ఆఫ్ ద సో పవర్ను ప్రొడక్షన్ చేసేటువంటి ఏంటిది రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ అనేది రాబోతుంది. దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్. December 15 రోజు మనకు ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది దీనికి సంబంధించి. ఇక్కడ డోడోలో, ఇక్కడ గుజరాత్లో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్ పర్పస్. అండ్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ ద ఆయుష్మాన్ భారత్. సో ప్రధానమంత్రి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సోషల్ ఎండీవర్ ఫర్ ద హెల్త్ అండ్ ద టెలిమెడిసిన్. దట్ ఈస్ ద సో ద సెహత్ ఫర్ సోషల్ ఎండీవర్ అండ్ ద హెల్త్ అండ్ ద టెలిమెడిసిన్, రైట్. So that Pradhan Mantri the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana said to be extended to the coverage all the residents of the Jammu Kashmir. Ayushman Bharat కింద ఏంటిది, సో ఆయుష్మాన్ భారత్ కింద అందరికి కూడా 5 lakhs వరకు ఏముంటుంది మనకి ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు ద సో దట్ ఈస్ ప్రొవైడెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు ద 5 lakh rupees. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద 5 lakh rupees ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కోసం లాంచ్ చేశారు భారతదేశంలో ఉన్నటువంటి 10 కోట్ల ఫ్యామిలీస్కి. ఓకే 10 కోట్ల ఫ్యామిలీస్కి లేదా 50 crores ఆఫ్ ద పీపుల్కి. ఒక ఫ్యామిలీలో 5 మంది వేసుకుంటే ఏమవుతారు, 50 crores ఆఫ్ ద పాపులేషన్ కానీ లేదా 10 crores ఆఫ్ ద ఫ్యామిలీస్కి మొత్తం అందరికి కలిపి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కోసం మనకు ఆయుష్మాన్ భారత్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే సో ఈ ఆయుష్మాన్ భారత్ ని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ రాష్ట్రం వాళ్ళ పరిపాలన ఉండేది కదా, ఇప్పుడు 370 తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, ఇది స్పెషల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉమెన్ ఇది ఎక్కడ ఉంది, న్యూయార్క్లో ఉంది. దట్ యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది మనకి, న్యూయార్క్లో ఉంది. 2010లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇది యుఎన్ ఉమెన్ అనేది. సో దట్ యుఎన్ ఉమెన్ విత్ కేరళ గవర్నమెంట్స్ జెండర్ పార్క్ ఫర్ ద ఇండియాస్ ఫస్ట్ జెండర్ డాటా హబ్. ఇండియాస్ ఫస్ట్ జెండర్ డాటా హబ్ అనేది మనకి కేరళ రాష్ట్రంలో పెట్టబోతున్నారు కోజికోడ్లో. ఏంటంటే కోజికోడ్లో మనకి జెండర్ పార్క్ అంటే ఓన్లీ ఉమెన్కి సంబంధించినటువంటి పార్క్ ఉంది. ఎక్కడ మనకి కోజికోడ్. ఈ కోజికోడ్ కేరళ రాష్ట్రంలో ఏముంది మనకి, కోజికోడ్ ఆఫ్ ద కేరళ రాష్ట్రంలో మనకి జెండర్ పార్క్ అనేది ఉంది. సో ఈ జెండర్ పార్క్లో సపరేట్గా ఉమెన్ కోసం ఏం పెడుతున్నారట, ఉమెన్ సెపరేట్ డాటా సెంటర్ ఇన్ అసోసియేషన్ విత్ కేరళ గవర్నమెంట్, ఇన్ అసోసియేషన్ విత్ యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందో న్యూయార్క్లో ఉంది. సపరేట్గా ఉమెన్ కోసం పెట్టారు 2010లో. ఈ ఆర్గనైజేషన్స్ యొక్క అసోసియేషన్ తోటి కేరళ గవర్నమెంట్ ఎక్కడ కోజికోడ్లో ఉన్నటువంటి ఎక్కడ జెండర్ పార్క్ లోపల డాటా సెంటర్ని పెట్టబోతున్నారు సపరేట్గా. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ జెండర్ డాటా హబ్ ఎట్ ద జెండర్ పార్క్ ఎట్ ద 24 acres కోజికోడ్ క్యాంపస్ వేర్ ద
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ జెండర్ డెవలప్మెంట్ ఆల్సో వాట్ present to promote the what gender equality. Next, India's highest meteorological center. India's highest meteorological center 3,500 meters height లో మనకి లడక్ రీజియన్ లో రావడం జరిగింది. సో ఇండియాస్ హైయెస్ట్ మెటరలాజికల్ సెంటర్ ఇన్ ద వాట్ లెహ్ రీజియన్ ఆఫ్ ద వాట్ లడక్. ఇట్ ఇస్ సిచ్యువేటెడ్ ఎట్ ద హైట్ ఆఫ్ ద వాట్ 3,500 meters అప్ ఫ్రమ్ ద వాట్ సీ లెవెల్ నుంచి. అంతకుముందు ఇట్ ఈస్ ద వాట్ ఇండియాస్ సెకండ్ మెటరలాజికల్ సెంటర్ ఇన్ ద వాట్ హిమాలయాస్. ఫస్ట్ అనేది ఎక్కడ ఉంది మనకి? సో ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఉంది ఫస్ట్ సెంటర్. ఏంటిది? హిమాలయాస్ రీజియన్లో ఉన్నటువంటి మెటరలాజికల్ సెంటర్ అనేది ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది సెకండ్ ఇండియా హిమాలయాస్ రీజియన్లో ఉన్నటువంటి సెకండ్ మెటరలాజికల్ సెంటర్. అక్కడ సడన్గా అవలాంచీస్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఏమొచ్చినా మనల్ని కాపాడుకోవడానికి ఈ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు డాటాని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వాట్ ఇండియాస్ హైయెస్ట్ మెటరలాజికల్ సెంటర్. అంత హైట్ పైన ఎక్కడ లేదు, 3,500 మీటర్స్ పైన ఇండియాలో ఒక మెటరలాజికల్ సెంటర్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడ మనకి లెహ్ రీజియన్ ఆఫ్ ద వాట్ లడక్ రీజియన్ లోపల దట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ మెటరలాజికల్ సెంటర్. అంత 3,500 మీటర్ల ఎత్తులో మనం ఒక మెటరలాజికల్ సెంటర్ని నిర్మించబోతున్నాం. ఎక్కడ? సో లెహ్ రీజియన్ ఆఫ్ ద వాట్ జమ్మూ కాశ్మీర్, సారీ లడక్ రీజియన్. సో లడక్ ఆల్సో సెలబ్రేట్ ద న్యూ ఇయర్ లోసార్ ఫెస్టివల్. ఈ లోసార్ ఫెస్టివల్ అనేది మనకి బుద్ధిజం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ బుద్ధిజం ఎవరైతే ఉంటారో ఈ బుద్ధిజం వాళ్ళ యొక్క న్యూ ఇయర్ని ఏమంటారు? సో లోసార్ ఫెస్టివల్ అంటారు. ద న్యూ ఇయర్ ఆఫ్ ద వాట్. సో న్యూ ఇయర్ వీళ్ళు ఈ బుద్ధిజంలో జరుపుకునే గౌతమ్ బుద్ధునికి సంబంధించినటువంటిది, దానికి ఒక హిస్టరీ ఉంటుంది. సో దానికి సంబంధించి సో కాబట్టి ఈ బుద్ధిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ బుద్ధిస్టుల యొక్క బుద్ధ రిలీజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం లోసార్ ఫెస్టివల్ అని చెప్తుంటాం. ఓకే, బుద్ధ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏమంటాం? లోసార్ ఫెస్టివల్ అంటాం. ఈ లోసార్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరిగింది? సో లడక్ న్యూ ఇయర్ లోసార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఆన్ ద వాట్ డిసెంబర్ 10 మనకి ఎక్కడ జరిగింది? లేహ్లో జరిగింది. మనకి అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి ఉన్నారు. ఎవరు? లడక్ రీజియన్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు? బుద్ధిస్టులు. లడక్ అంతా కూడా బుద్ధిస్ట్ టెరిటరీ కదా. సో కాబట్టి అక్కడ మనకి లడక్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది లోసార్ ఫెస్టివల్, వెరీ ఇంపార్టెంట్. Next, after the Sikkim, the Lakshadweep is our first union territory to become the what 100% organic. And the chemicals ఎలాంటి కెమికల్స్ వాడకుండా ప్యూర్గా న్యాచురల్గా పండించే కూరగాయలు పంటలు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఏమంటాం? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిక్కిం అనేది 100% ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ అయింది. ద ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఈజ్ వాట్? సిక్కిం. లాంగ్ బ్యాక్ 5 years బ్యాకే ఇది సిక్కిం అనేది ఇండియాలో ఏమైంది? 100% ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా చరిత్రలోకి రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఏది? సిక్కిం. ఇప్పుడు సిక్కిం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎవరు వచ్చారు? లక్షద్వీప్ ఈజ్ ద వాట్ యూనియన్ టెరిటరీ విచ్ ఈస్ నో బికేమ్ ద వాట్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు బికేమ్ ద వాట్ 100% ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఆఫ్టర్ ద వాట్ సిక్కిం. సిక్కిం తర్వాత మనకి సో లక్షద్వీప్ అనేది రావడం జరిగింది. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2015 సంవత్సరం నుంచి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటిదంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని. ఏంటిది? పరంపరాగత్ కృషి వికాస్ యోజన. దిస్ పరంపరాగత్ వికాస్ యోజన is the central government scheme. So this is to promote the what? Organic farming. This is to promote the what? Organic farming. And Maharashtra approves the what 10 new conservation reserves and the what 1 wildlife sanctuary. ఓకే, మనకు కావాల్సింది 1 వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటిది అనేది మనకు కావాలి. సో ఇక్కడ నుంచి చూడండి, రైట్, కన్హర్గాన్ ఇన్ ద చంద్రపూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అ వాట్? వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీంతో కలిపి మహారాష్ట్రలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యొక్క నంబర్ ఎంతకు చేరింది? 50కి చేరింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. కొత్తగా ఫామ్ అయినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ? కన్హర్గావ్ ఈజ్ అ వాట్ న్యూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆఫ్ ద విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వాట్ స్టేట్ ఆఫ్ ద వాట్ మహారాష్ట్ర, కన్హర్గావ్. సో బై ఇంక్లూడింగ్ దిస్ వన్ టోటల్ number of the what wildlife sanctuaries are reached the number 50 in the state of the what Maharashtra, that is what Kanhargaon. So that is what Maharashtra approves the what 10 new conservation centers and 1 new wildlife sanctuary. That wildlife sanctuary name is very important. And next one, Maharashtra government is signed an understanding with what Cornell University. ఈ కార్నెల్ యూనివర్సిటీ తోటి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఎందుకంటే టు ట్రైన్ ద వాట్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవరైతే రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసము సో మనకి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఏ యూనివర్సిటీ తోటి? కార్నెల్ యూనివర్సిటీ తోటి. కార్నెల్ యూనివర్సిటీ తోటి. నెక్స్ట్ వన్, సో యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాగ్ అనేది. సో ద గ్వాలియర్, మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అండ్ ద ఓర్చా. సో ఇది గ్వాలియర్ ఫోర్టు, ఇదేంటిది? ఓర్చా అంటే ఓర్చా ఛత్రీస్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అనమాట. రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్. ఈ రెండు ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఏంటిదంటే యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ లోపల ఈ రెండింటికి స్థానం లభించింది. దీంతో ఇండియా నుంచి నంబర్ అనేది 40కి రీచ్ అయింది. వీటికి ఏ రికగ్నైజేషన్ వచ్చింది? యునెస్కో హెరిటేజ్ సిటీస్ లిస్ట్.
ఓకే, యునెస్కో హెరిటేజ్ సిటీస్ లిస్ట్, యునెస్కో హెరిటేజ్ సిటీస్ లిస్ట్. ఏదైతే ఈ యునెస్కో హెరిటేజ్ సిటీస్ లిస్ట్ ఉందో ఈ యునెస్కో హెరిటేజ్ సిటీస్ లిస్ట్లో ఇండియా యొక్క నంబర్ ఎంతకు రీచ్ అయింది? 40. ఇంతకుముందు ఎంత ఉండే? 38 ఉండే. ఈ రెండింటితో కలిపి మొత్తం ఇండియా నుంచి ఎన్ని సైట్స్ ఉన్నాయి? యునెస్కో హెరిటేజ్ సైట్ కింద ఎన్ని సిటీస్ ఉన్నాయి? 40 సిటీస్ అనేటివి ఇండియా నుంచి రికగ్నైజ్ చేయబడ్డాయి. ఏ విధంగా? యునెస్కో హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేయబడ్డాయి. ఇంతకుముందు 38 ఉంటే ఇప్పుడు 2. ఈ రెండిట్లలో ఒకటి ఏంటిది? ఒకటి గ్వాలియర్ పోర్టు, రెండవది ఏంటిది? ఈ బిల్డింగ్ పేరు ఏంటిది? ఓర్చా ఛత్రీస్. గ్వాలియర్ పోర్ట్ అండ్ వాట్? ఓర్చా ఛత్రీస్. ఈ రెండు కూడా సో మధ్యప్రదేశ్ స్టేట్ నుంచే సో యునెస్కో హెరిటేజ్ సైట్లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద వాట్? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ ఆఫ్ ద వాట్? యునెస్కో దాంట్లో లిస్ట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ వాట్? ధర్మ స్వతంత్ర బిల్. ధర్మ మీన్స్ వాట్? రిలీజియస్. స్వతంత్ర మీన్స్ వాట్? ఫ్రీడమ్. సో రిలీజియస్ ఫ్రీడమ్ బిల్ని మనకి తీసుకురావడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. రిలీజియస్ ఫ్రీడమ్ని తీసుకొచ్చిన బిల్ ఏది? ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఎవరైతే ఓన్లీ మ్యారేజ్ కోసం మతం మారడం అట్లాంటివి చేస్తే ప్రివెంట్ చేయడానికి కోసం తీసుకురావడం జరిగింది. ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఆఫ్ ద వాట్? మైనర్స్ ఆర్ ద ఉమెనియన్ ఆర్ ఎనీ పర్సన్ ఫర్ బిలాంగ్స్ టు ద వాట్? SC/ST category will invite the what? 2 years of the jail term and 10 years of the what? 2 to 10 years of the jail term, penalty of the what? 50,000. Mass forced conversions 5 to 10 years of the jail term, 1 lakh penalty. అండ్ ఇలా ఎవరైనా వాళ్ళ మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఫాలో అవ్వచ్చు. అంతేగాని ఫోర్స్ఫుల్గా ఒక మతం నుంచి ఇంకో మతాన్ని కన్వర్ట్ చేయడం, కేవలం మ్యారేజ్ కోసమే వేరే మతంలోకి కన్వర్ట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి వీలు లేదు. సో దట్ ఈస్ ద ధర్మ స్వతంత్ర బిల్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్ ఈజ్ ద గవర్నమెంట్ విచ్ వాట్? ధర్మ స్వతంత్ర బిల్. దట్ ఈస్ వాట్? రిలీజియస్ ఫ్రీడమ్ బిల్. అంటే కన్వర్షన్స్ని ప్రివెంట్ చేయడానికి. నాగాలాండ్ వాజ్ ద వాట్? ఫస్ట్ వర్చువల్ సెలబ్రేషన్ ఆఫ్ ద వాట్? హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఈజ్ ద వాట్? సో దట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ద వాట్? నాగాలాండ్. ఎవ్రీ ఇయర్ ఈ నాగా ట్రైబ్స్ వాళ్ళు మనకి ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఏ సెలబ్రేషన్? నాగా ఫెస్టివల్. నాగా ట్రైబ్స్ వాళ్ళు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇయర్ కూడా హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు. కానీ అదేమైందంటే వర్చువల్గా చేయడం జరిగింది. నాగా హెరిటేజ్ విలేజ్ ఆఫ్ ద వాట్? కిసామా విలేజ్ ఇన్ ద వాట్? కోహిమా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్? నాగాలాండ్లో మనకి జరిగింది. ఏది? నాగాలాండ్ వాజ్ ద వాట్? ఫస్ట్ వర్చువల్ సెలబ్రేషన్ ఆఫ్ ద వాట్? హార్న్బిల్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. పాపం ఈ ఇయర్ సో వర్చువల్గా సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్, Odisha CM is launched the what? So India's largest hockey stadium is planned in the what? Rourkela. So Odisha will host the what? 2023 World Cup Games. సో ఇండియాలో వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియం రాబోతుంది. స్పెషల్లీ రైట్ హాకీకి సంబంధించి ఫుట్బాల్ అనేది ఇండియాలో ఎక్కడ ఆడతారో ఎక్కువగా? వెస్ట్ బెంగాల్లో ఆడతారు. అట్లాగే ఇండియాలో హాకీ ఆడేటివి ఐదర్ పంజాబ్లో ఎక్కువ మంది హాకీ ఆడతారు, ఆ తర్వాత ఒరిస్సాలోనే చాలా ఎక్కువ మంది హాకీ ఆడేటట్టు ఉంటారు హాకీ ఆడేవాళ్ళు. సో కాబట్టి ఇండియాస్ లార్జెస్ట్ హాకీ స్టేడియం అనేది ఇక్కడ రాబోతుంది. ఇక్కడ రూర్కేలా. ఇండియాస్ లార్జెస్ట్ హాకీ స్టేడియం విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద వాట్? 20,000. ద సీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద వాట్? 20,000 తోటి సో మనకి రూర్కేలా సిటీలో రాబోతుంది. దట్ ఈస్ ద ఒరిస్సా. సీటింగ్ కెపాసిటీ ఆఫ్ ద 20,000. 2023 నాటికి మేబీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. 15 acres లోపల రాబోతుందని చెప్తున్నాం. ఇక్కడ టు బిల్ట్ ఇన్ ద వాట్? బీజూ పట్నాయక్ యూనివర్సిటీ టెక్నాలజీ క్యాంపస్ బై ద వాట్? ఒరిస్సా కంపెనీ. ఈ క్యాంపస్ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ క్యాంపస్లో కట్టబోతున్నారు. 15 acres ల్యాండ్లో 20,000 కెపాసిటీతో. దట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ వాట్? హాకీ స్టేడియం. ఎక్కడ? రూర్కేలా సిటీ, ఒరిస్సా. నెక్స్ట్, ఒరిస్సా గవర్నమెంట్ ఈజ్ లాంచ్డ్ పరిశ్రమ్. సో పరిశ్రమ అనేది ఏంటి? ఇక్కడ పరిశ్రమ అంటే శ్రమ అంటే లేబర్స్ కదా. సో లేబర్కి సంబంధించి సర్వీసెస్ ఆఫ్ ద లేబర్స్ అండ్ వాట్? ESI డిపార్ట్మెంట్ విల్ బి అవైలబుల్. 52 సర్వీసెస్ టు బి అవైలబుల్. అండ్ ఈ లేబర్కి సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో ఇండస్ట్రీస్కి సంబంధించిన కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, కామన్ సిటిజన్స్ కానీ వీళ్ళైతే ఉన్నారో వీళ్ళకి ఏమైతే సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఈ పోర్టల్ ద్వారా సాల్వ్ చేయడానికి కోసం లాంచ్ చేశారు. దీన్ని ఫైట్ టెక్నాలజీ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, టీమ్ వర్క్, టీమ్ టైమ్ లీడింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అనే మోటోతోటి లాంచ్ చేశారు. ఈ యాప్లో దాదాపు 52 టైప్ ఆఫ్ ద సర్వీసెస్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో. సో దట్ ఈస్ వైట్ సర్వీసెస్ ఫర్ డిఫరెంట్ లేబర్ లాస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. లేబర్ లాస్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా లేబర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కోసం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఏది? పరిశ్రమ. నెక్స్ట్, రాజస్థాన్ సీఎం ఇనాగ్రేటెడ్ ద వాట్? ఆర్గాన్ మెమోరియల్. దిస్ వాజ్ ద నావెల్. ఇట్ ఈస్ వాట్? ఇండియాలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఎవరైనా ఆర్గాన్స్ ఇచ్చారనుకోండి, పాపం ఆర్గాన్ డొనేషన్ చనిపోతూ ఉంటే వాడు కిడ్నీ డొనేట్ చేస్తాడు అనుకోండి. ఆడు కిడ్నీ డొనేట్ చేసినాడు ఎవడో బతుకుతాడు కానీ పాపం ఆడు ఎవరు డొనేట్ చేస్తాడు అని పేరు ఎవరు గుర్తుండదు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఆర్గాన్ డొనేషన్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఆర్గాన్ డోనర్స్ కోసం సపరేట్గా ఒక మెమోరియల్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఇదే. ఏది? రాజస్థాన్. సో రాజస్థాన్లోని జైపూర్లో ఫస్ట్ టైం వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద వాట్? ఏ సపరేట్ మెమోరియల్ ఫర్ ద వాట్? ద పర్సన్స్ హూ ఆర్ డొనేటింగ్ ద వాట్? ఆర్గాన్స్. దట్ ఈస్ వై రాజస్థాన్ సీఎం ఇనాగ్రేట్ ద వాట్? ఆర్గాన్ డోనర్ మెమోరియల్. ఎక్కడ? జైపూర్లో మనకు ఆర్గాన్ డోనర్ మెమోరియల్ అనేది మనకి ఓపెన్ చేయడం జరిగింది జైపూర్లో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
అయినది. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ త్రివేంద్ర సింగ్ రావత్ ఇనాగ్రేట్ ద వాట్ దట్ సూర్యధర్ లేక్. సూర్యధర్ లేక్ అనేది ఆర్టిఫిషియల్ లేక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లేక్ అనేది నిర్మించడం జరిగింది. ఏ రాష్ట్రంలో? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆర్టిఫిషియల్ లేక్. 550 మీటర్స్ లాంగ్ కానీ 28 మీటర్స్ వైడ్ అండ్ 10 మీటర్స్ ఆఫ్ ద వాట్ డీప్ విత్ కెపాసిటీ ఆఫ్ ద వాట్ ద 70,000 క్యూబిక్ మీటర్స్ తోటి ఏముంది మనకి సూర్యధర్ లేక్ అనేది ఉంది. ఏంటిది? సూర్యధర్ లేక్. దిస్ వాజ్ ఆర్టిఫిషియల్ లేక్. సూర్యధర్ లేక్ ఇస్ వాట్ కంప్లీట్లీ వాట్ ఆర్టిఫిషియల్ లేక్. సో సూర్యధర్ లేక్ ఈస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ లేక్. సో ఈ ఆర్టిఫిషియల్ లేక్ అనేది పూర్తిగా మనకి సో నిర్మించడం జరిగింది. ఇక్కడ సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్రీ ఏకే సింగ్ చైర్మన్ ఆఫ్ ద వాట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఎన్హెచ్పిసి లీడ్ ద వాట్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద వాట్ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ ఆఫ్ ద ఇండో నేపాల్ కెనాల్ లింక్. ఇండో నేపాల్ కెనాల్ లింక్ ఇక్కడ ఏ రివర్కి సంబంధించి ఇండో కెనాల్ లేక్ అనేది సర్దార్ రివర్ లేదంటే మహాకాళి రివర్. మహాకాళి రివర్ ఆర్ సర్దార్ రివర్ ఏదైతే ఇండియాకి మరి నేపాల్కి మధ్యన ఫ్లో అవుతుందో ఆ రివర్ పేరేంటిది? సో ఇండియా నుంచి నేపాల్ వరకు సో కెనాల్ని నిర్మిస్తున్నారు. హెడ్ వర్క్స్ ఆఫ్ ద వాట్ ఇండో నేపాల్ లింక్ కెనాల్ ఎట్ ద బ్యారేజ్ ఆఫ్ ద వాట్ 92 million that is what Tankanpur power station of the what so Uttarakhand state. So this is the what original is the story, and this is what we know that Uttarakhand state. So this is the what Uttarakhand state, and completely we are having the what here the what Nepal. So completely we are having the what Nepal. So ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ ఈ మహాకాళి రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ బార్డర్లో ఈ మహాకాళి రివర్. సో దిస్ ఇస్ వాట్ ఎవర్ ద రివర్ ఈస్ దే. సో దట్ ఈస్ అ మహాకాళి రివర్ ఆర్ కాళీ రివర్ ఆర్ రైట్ వాట్ ఎవర్ ద రివర్స్ ఆర్ దే ఇలా బార్డర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాని నుంచి మనకి ఇండియా లోపలికి సో కెనాల్ని నిర్మించడానికి కోసం ఇక్కడ సో ఉత్తరాఖండ్ నుంచి నేపాల్కి ఉత్తరాఖండ్కి మధ్యన ఏంటిది ఇక్కడ కెనాల్ని నిర్మిస్తున్నారు. ఆ కెనాల్ పేరే మనకి ఇది 1.2 కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ కెనాల్. సో నేపాల్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోకి సో ఆ కెనాల్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ ద ట్రీటీ ఆఫ్ ద వాట్ మహాకాళి ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ద వాట్ ఇండియా అండ్ ద వాట్ నేపాల్. యాజ్ పర్ ద వాట్ మహాకాళి ట్రీటీ ఏ రెండు దేశాల మధ్యన అని అడగవచ్చు. ఇండియా అండ్ ద వాట్ నేపాల్ మధ్యన ఏముంది మహాకాళి ట్రీటీ టు షేర్ ద వాటర్స్ ఆఫ్ ద వాట్ మహాకాళి రివర్. ఇండియాస్ ఫస్ట్ పాలినేటర్ పార్క్ అంటే ఈ పాలినేషన్ కోసం సంబంధించినటువంటి ఈ ఏవైతే ఉంటాయో మన హనీ బీస్ ఈ చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా ఏవైతే క్రియేచర్స్ అవన్నిటి కోసం సంబంధించి ద పార్క్ is spread over the what 4 acres and the suitable habitats has been created at the park by planting the what nectar and the pollination producing samplings. సో ఇవన్నీ కూడా సో పాలినేషన్ని అక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో రావాల్సింది? ఇండియాస్ ఫస్ట్ పాలినేటర్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఏ ప్లేస్లో రావడం? హల్ద్వానీ ప్లేస్లో. ద ప్లేస్ ఈస్ నోన్ యాజ్ వాట్ హల్ద్వానీ in the state of the what Uttarakhand. So in the state of the Uttarakhand so Haldwani first pollinators park that 40 స్పీసీస్ వరకు మనకి అక్కడ డెవలప్మెంట్ చేయడానికి జరుగుతుంది. 4 ఎకరాలలో 40 స్పీసీస్ని అక్కడ డెవలప్మెంట్ చేస్తారు. హనీ బీస్ కానీ లేకుంటే బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏవైతే పాలినేషన్ని ప్రమోట్ చేసే స్పీసీస్ ఉంటాయో ఆ పాలినేషన్ ప్రమోట్ చేసే స్పీసీస్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ యూపీ రీనేమ్స్ ద వాట్ దండాపూర్ రైల్వే స్టేషన్ యాజ్ ఎ వాట్ మా భారతీ దేవి ధామ్. సో దట్ ఇస్ ద యూపీ దండాపూర్ రైల్వే స్టేషన్ని మనకి మా బరాహి దేవి ధామ్గా మనకి రైల్వే స్టేషన్గా నామకరణం చేయడం జరిగింది. ఓకే. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ని. నెక్స్ట్ యూపీ గవర్నమెంట్ అండ్ ద వాట్ సో సైన్ ద వాట్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ టు ప్రమోట్ ద వాట్ టూరిజం ఇన్ ద వాట్ స్టేట్ అండ్ ద వాట్ సో వారణాసి. టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం వాటర్ టూరిజం గంగానది మొత్తం ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది కాబట్టి గంగానదిలో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీస్ తోటి అగ్రిమెంట్స్ అయినా చేసుకోవడం జరిగింది. యూపీ గవర్నమెంట్ స్కీమ్ ఈజ్ గవర్నమెంట్ లాంచెస్ ద వాట్ తారు స్కీమ్. యూపీ గవర్నమెంట్ is whereby tourists can leave the what traditional habits of the what Tharu tribe. The scheme is to create the what job and right tribal population. తారు అనే ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారు. సో ఆ తారు ట్రైబ్స్ అనే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఆ తారు ట్రైబ్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ యొక్క కల్చర్స్ని కానీ వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ని కానీ వాళ్ళ ఫుడ్ కానీ అవన్నిటిని మనం వెళ్ళి తినచ్చు. వాళ్ళకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతూ ఉంటాయి. సో అందుకోసం మనకి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది తారు స్కీమ్. కాబట్టి ఏ రాష్ట్రం లాంచ్ చేసింది ఈ తారు స్కీమ్ కానీ లేదంటే తారు ట్రైబ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నారు? వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. Now the Uttar Pradesh government is set up the what India's first leather park. The leather park cluster will built at the what Kanpur's so Ramaipur village with the across the what 235 acres of the what with what 5,850 crores toti leather bags రాబోతుంది. leather India's first what largest leather park ఎక్కడ
కాన్పూర్స్, ఇక్కడ కాన్పూర్లో రాబోతుంది. కాన్పూర్లోనే ఇక్కడ రామాయపూర్ విలేజ్లో రాబోతుంది. 235 acres లోపల. సో మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్లో లెదర్ పార్క్ రాబోతుంది. సో దట్ ఈస్ అవాట్ లెదర్ పార్క్. సో దట్ ఈస్ అవాట్ ఇండియాస్ ఫస్ట్ మెగా లెదర్ పార్క్ ఇన్ అవాట్ కాన్పూర్ established. ఓకే, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ ద వాట్ ఇండియాస్ అండ్ ద వాట్ సౌత్ ఏషియా ద వాట్ ఫస్ట్ బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ ద వాట్ పీర్ టు పీర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద వాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్. ఈ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ని సో మనం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా దానికి సంబంధించి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి లాంచ్ చేయడం జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వాట్ లక్నో ఆఫ్ ద వాట్ ఉత్తరప్రదేశ్. సో కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా దీన్ని బై హార్ట్ చేయండి, అంతేగాని ఎక్కువ ఆలోచిస్తే బిస్కెట్ అవుతారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి సార్, అది రూలర్ సోప్ టాప్లో ఎలా పని చేస్తారు సార్, అదంతా కూడా మనది కాదు, మనం రీసెర్చ్ చేయడం లేదు ఇక్కడ. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఓకే, సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద వాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. ఓకే, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే కోడ్స్ రూపంలో ఉంటుంది, పాస్ కోడ్స్ రూపంలో, సీక్రెట్ కోడ్స్ రూపంలో ఉంటుంది, ఎవరికి తెలియదు. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ లాంచ్ ద వాట్ ఇండియాస్ అండ్ సౌత్ ఏషియాస్ ఫస్ట్, ఇండియాదే కాకుండా సౌత్ ఏషియాలో కూడా మొదటిసారిగా ఇలా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడడం, దేనికి సంబంధించి సోలార్ రూఫ్ టవర్ ప్లాంట్స్కి సంబంధించి. ఎక్కడ లాంచ్ చేస్తారు, లక్నోలో. Uttar Pradesh government is launched the what Varasat. So Varasat's campaign to curb the what property and the land related disputes in the what rural areas. సో ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో రూరల్ ఏరియాస్లో వాటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి కోసమే మనకి వారాసత్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్. సో వాట్ ఎవర్ ద ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈస్ దర్, దిస్ ఈజ్ లాంచ్డ్ బై ద వాట్ వారాసత్ స్కీమ్. ఓకే, చైనా ప్లాన్స్ అవార్డ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద వాట్ బ్రహ్మపుత్ర రివర్ లోపల మనకు చైనా అనేది ఫస్ట్ టైం ఒక డ్యామ్ని కట్టాలని అనుకుంటుంది. మరి కడుతుందా లేదో తెలియదు, ప్రస్తుతానికైతే ప్లానింగ్లో ఉంది అది. ఓకే, రామాయణ క్రూయిజ్ సర్వీస్ బికమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ లగ్జరీ క్రూయిజ్ సర్వీస్ ఆన్ ద వాట్ సరయూ రివర్ ఇన్ ద వాట్ సో అయోధ్య. సో అయోధ్య అనేది ఏ నది ఒడ్డున ఉంది, సరియూ నది ఒడ్డున ఉంది. దానికి సంబంధించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం సో మనకి రామాయణ క్రూయిజ్ సర్వీస్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ క్రూయిజ్ సర్వీస్ ఆన్ ద వాట్ సరియూ రివర్ ఇన్ ద వాట్ అయోధ్య రీజియన్. సో రైట్, సో అయోధ్య అనేది మనకి సరియూ రివర్ నది ఒడ్డునే ఉంది కదా, సో కాబట్టి ఆ పేరు మీదుగానే ఈ పేరు అని పెట్టినారు. సో దట్ ఈస్ వాట్ రామాయణ క్రూయిజ్ సర్వీస్ బికమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ లగ్జరీ సర్వీస్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ విత్ వాట్ స్వాస్థ్య సాథీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ ద వాట్ స్వాస్థ్య సాథీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇంతకుముందే చెప్పాం మనం ఆయుష్మాన్ భారత్. సో ఆయుష్మాన్ భారత్ కింద సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు, 5 lakhs వరకు. సో అండర్ ద 5 lakhs వరకు ఆయుష్మాన్ భారత్ కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. 5 lakhs వరకు ఏ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు. 5 lakhs వరకు ఏం ప్రొవైడ్ చేస్తుంది, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ని సో ఇది అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ ద వాట్ 5 lakhs టు ప్రొవైడ్ ద వాట్ ఎవ్రీ ఫ్యామిలీ ద వాట్ స్టేట్. అదే ఇన్సూరెన్స్ని పేరు మార్చారు, ఏమని, స్వాస్థ్య సాథీ అని. జనరల్గా అయితే ఇది ఆయుష్మాన్ భారతే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ క్యాబినెట్ అప్రూవ్ ద వాట్ స్టేట్ ఫస్ట్ డీపెస్ట్ పోర్ట్ ఇన్ ద వాట్ తాజ్పూర్. సో దట్ ఈస్ అగైన్ ద వాట్ వెరీ ఇంపార్టెంట్, కొత్తగా డీపెస్ట్ పోర్ట్ రాబోతుంది. సో ద పోర్ట్ నేమ్ ఇస్ వాట్ తాజ్పూర్ పోర్ట్. ఏ రాష్ట్రంలో రాబోతుందని అడుగుతాడు. దట్ ఈస్ ద తాజ్పూర్ పేట్ ఇన్ ద వాట్ సో పూర్వ మెదినాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ వెస్ట్ బెంగాల్ విత్ ద వాట్ 15,000 crores రూపాయలతో మనకి ఈ రాష్ట్రంలో కొత్త పోర్టును నిర్మించబోతున్నారు. ఏ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. దట్ ఈస్ వాట్ తాజ్పూర్. Okay, Tajpur port in the state of the what West Bengal. Very important question. అండ్ నెక్స్ట్ వన్ కోల్కతా ఇస్ ద వాట్ సో మజేర్హా బ్రిడ్జ్. కోల్కతాలో ఉన్నటువంటి మజేర్హా బ్రిడ్జ్ ఏదైతే ఉందో సో 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సుభాష్ చంద్రబోస్ సందర్భంగా దాని పేరు మార్చారు. అది 650 kilometers దూరం లెంత్లో ఉంది. దట్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద కోల్కతా టు ద వాట్ సౌత్ వెస్టర్న్ సబర్బ్స్ దాకా కనెక్ట్ చేస్తూ ఉంది 650 kilometers. సో దాన్ని ఏమన్నారంటే జై హింద్ బ్రిడ్జ్గా మార్చడం జరుగుతుంది. ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని జై హింద్ బ్రిడ్జ్గా మార్చడం జరుగుతుంది. ఎక్కడుంది అది మనకి కోల్కతాలో ఉంది. ఆ బ్రిడ్జ్ ఎక్కడుంది మనకి కోల్కతాలో ఉంది. సో దట్ ఈస్ ద కోల్కతా మెజర్ bridge is renamed as what Jai Hind Bridge. So this is what so important state rules of the what December 2020. And thank you everyone.